నంది అనగానే మనందరికీ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మహానంది గుర్తొస్తుంది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద నంది ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుసల అనే ఒక గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్ద నంది అయితే కొలువై ఉంది. అదేవిధంగా సుమారు ఒకే దగ్గర 13 దేవాలయాలని అయితే ఇక్కడ నిర్మించారు. అసలు ఏంటి ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యం ఏంటి, దీని యొక్క చరిత్ర ఏంటి చెప్పండి. మనతో పాటు ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. చెప్పండి, ఇంత పెద్ద నంది నిర్మించడానికి గల కారణం ఏంటి, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి? నా పేరు శ్రీనివాస్ పడి ఇక్కడ ఆలయ అర్చకునిగా దాదాపు మా వంశపారపరంగా పనిచేస్తున్నాను. ఇక్కడ స్వయంభూగా కాశీ విశ్వేశ్వరుడు శివలింగం అనేది వెలిసింది. అది ఎలాగంటే గర్భిదాస్ అనే మునీశ్వరుడు కాశీ నుండి స్వయంగా అతను ఒడిశా మీదుగా ప్రయాణించి ఇక్కడ శిష్యులతో పాటు వచ్చి ఇక్కడ బస చేశారు. బస అంటే రాత్రి పడుకుంటే ఆ రాత్రి శివుడు కళ్ళని కనిపించి, ఈ పక్కనే నేను వెలిసి ఉన్నాను, పక్కన వెనక్కి సొరంగ మార్గం కూడా ఉంది, తయారై ఉంది, నువ్వు నాకు అట్లా పూజలు చేయవంటే అతను వేకుజామని వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనబడ్డది. ఆ వెనక్కి ఒక సొరంగ మార్గం కూడా కనబడ్డది. అతను ఏం చేశారంటే తన ఆత్మని ధ్యాన దీంట్లోనే ఉంచి ఆత్మని పంపించి గంగాజలం ఆ సొరంగ మార్గం వెళ్ళి వేకుజామనే అభిషేకం పూజలు చేయడం ప్రారంభించారు. ప్రతిరోజు బ్రహ్మముహూర్తం కాలంలోని అతను తపస్సు చేసి గంగాజలం తెచ్చి ఎవరు చూడకుండా ఈ నిత్య జలాభిషేకం అనేది పూజా కార్యక్రమాలు ప్రారంభించి కాశీ విశ్వేశ్వరుడు అని పేరు పెట్టారు. అలాగా కొన్ని సంవత్సరాలు చేస్తుండగానే అతను ఒకనాడు తపోనిద్రలో ఉన్నప్పుడు ఈ పెద్ద బండరాయి అనేది దొర్లుకుంటూ కొండపై నుండి వచ్చి పడిపోతుంది. అది శివలింగం మీద పడిపోద్దేమోనని భ్రమతోని అతను వీపుతోని ఆ పెద్ద బండరాయిని అడ్డుకుంటే అతను తపోశక్తి బలం చేత రాయి అయితే ఆగిపోయింది. ఆగిన తర్వాత వెనక్కి ఒక భాగం వేడిపోయింది. ఈ రాయి అనేది ఇప్పటికీ కదలలేదు. అది అతని తపోశక్తి చేత అది రాయి అలాగే ఆగిపోయింది. ఆ స్వరంగ మార్గం అయితే మూతపడిపోయింది. అతను 150 సంవత్సరాలు పూజా కార్యక్రమాలు చేస్తుండగానే అతను జీవ సమాధి అయిపోయారు. ఇలాగే అతనితో పాటు బ్రహ్మచారులు 7 ఒక పూజా కార్యక్రమాలు అయితే చేశారు. ఇది మాది 8దో దీంట్లోనే వంశంలోనే మేము మా పూజా కార్యక్రమం చేస్తుంటాము. వంశపారపరంగా ఒకరు బ్రహ్మచారిగా ఉంటూ ఈ పూజా కార్యక్రమం చేయాలని ఆనవాయితీ ఉంది. ఇక్కడ ఫస్ట్ గర్భిదాస్ బాబాజీ తర్వాత 7 మహంతులు అయ్యారు. ఇది 8వది. మా అన్నయ్య గారు, పెద్ద అన్నయ్య గారు బ్రహ్మచారిగా ఉంటూ పూజా కార్యక్రమం చేస్తూ అతను పరమం అందించారు. ఇది నెక్స్ట్ ఇంకా జరగవలసి ఉంది. బాల బ్రహ్మచారిగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే నేనే దీన్ని గార్డెన్గా చూసుకుంటూ ఇక్కడ పూజా కార్యక్రమం నిత్యం చేస్తుంటాను. ఇక్కడైతే 12 ఆలయాలు నిర్మించారు కమిటీ వాళ్ళు. ధ్వజస్తంభంతో పాటు నవగ్రహ మండపం, అన్ని పూజా కార్యక్రమాలు ప్రతి నెల ప్రతి మాసం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. పర్వదినాలు కార్తీక మాసం, మహాశివరాత్రి, తర్వాత ఈ వైశాఖ మాసం పర్వదినాల్లో భక్తులు ఎక్కువ మంది వస్తారు. ఈ పార్వతీపురం జిల్లా కాక మిగతా చుట్టుపక్కల 3-4 జిల్లాల నుండి భక్తులు వస్తుంటారు. ఒడిశా నుండి కూడా వస్తుంటారు. శ్రావణ మాసంలోనే ఒడిశా నుండి కూడా చాలామంది ఈ స్వయంభూగా వెలిసింది కాబట్టి ఈ గంగాజలం కావిలితోనే బోలబామ్ అనుకుంటూ వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకొని మంచి ఫలితాలు పొందుతుంటారు. ఈ స్వయంగా వెలిసింది కాబట్టి భక్తులు దినదినంగా చాలామంది భక్తులు ఎక్కువ వస్తున్నారు. సో ఇంత పెద్ద నంది ఇక్కడ నిర్మించారు, దాని గురించి ఏం చెప్తారు? నంది ఇంత పెద్ద నంది అంటే అక్కడ ఒక నందిలాగా ఒక పెద్ద శిల ఉండేది. దాన్ని నందిలాగా తయారు చేద్దామని ఒక ఆలోచన వచ్చాక దాన్ని ఒక నందిలాగా శిల్పులు దాన్ని తయారు చేశారు. సో అది మొత్తం ఎంత ఉంటుంది, అది ఎత్తు కానీ పొడవు కానీ? మొత్తం ఎత్తు 27, వెడల్పు 47 అడుగులు. ఆ ప్రాంతంలోనే అది ఆ ప్లేస్లోనే అది తయారైంది, రెడీగా ఉంది కాబట్టి తయారు చేయడం జరిగింది. ఏదైనా భక్తుల కోరిక మీద ఇవన్నీ జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ కూడా అనుమతి ఇచ్చారు. కమిటీ వాళ్ళు కూడా అందులో బాగా పనిచేసి దీన్ని ఆలయ అభివృద్ధికి సహకరించారు. మొత్తం 70-80,000 70-80 లక్షల దగ్గర ఖర్చు అయింది. ఇంకా కళ్యాణ మండపం కూడా నిర్మాణంలో ఉంది, ఇంకా చేయడానికి ఉంది. ఇంకా సరైన భక్తులు వస్తే అది కూడా అవుతుంది.
మీరు చెప్పండి, ఇన్ని ఆలయాలు ఒకే దగ్గర ఉన్నాయి, మహానంది కూడా ఎక్కడైతే ఉంది, సో ఆలయ అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఒక ఆలయ ఉద్యోగినిగా చెప్పండి. నా పేరు హారతి అండి. నేను ఈ మల్లెం జిల్లాలో అడ్డాప్సల గ్రామంలో ఒక మంచి శివ దేవాలయంలో ఒక ఎజెంటర్గా అంటే ఎజెంటర్ కాకుండా అకౌంటెంట్గా, అంటే చాలామంది భక్తుల వరకు వచ్చిన విలాసాలు రాస్తూ ఉంటాను నేను. అసలు ఈ భక్తులు అనేది ఎవరికి తోచినంత సహాయం చేస్తూ ఉంటారు. ఆ భక్తులు ఇచ్చిన డబ్బులతో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఒకప్పుడు ఇది పర్యాటక శాఖ వాళ్ళు వచ్చి అది పిక్నిక్ స్పాట్లకు పెట్టుకుంటారు చాలామంది. మేము కూడా చిన్నప్పుడు 10th 9th ఆ టైంలో కూడా పిక్నిక్ స్పాట్కి వచ్చేవాళ్ళు. మా స్కూల్లో 15 రూపాయలు పెడితే బస్ తీసుకొచ్చేవారు చిన్నప్పటి నుంచి. కాడ చాలా, అంటే ఇది దాదాపుగా ఒక 500 సంవత్సరాల క్రితం కూడా అడవి ప్రాంతంలో ఒకప్పుడు స్వయంభూడు దేవుడు వెలిశాడు. అక్కడ నుంచి కాశీకి త్రోవ ఉండేదన్నమాట. అని వెండమే తప్ప మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి అక్కడ చాలా ప్రసిద్ధి ఉంది. అసలు చాలా వరకు కూడా నమ్మకమైన దేవుడు, ఏది కోరుకున్నా తక్షణమే తీరుస్తాడనమాట. ఇక్కడ చాలామంది వరకు భక్తులు వచ్చి ఎంత తోచిన బట్టి గుళ్ళన్నీ అప్పుడు డెవలప్మెంట్ ప్రజెంట్ ఏం లేదు, ఇది గవర్నమెంట్ అండర్లోకి వెళ్ళిపోయింది. కానీ డెవలప్మెంట్ అనేది ఆలయ పెద్దలు ధర్మకర్తలు వాళ్ళు తోచిన విలాసాలు ఇచ్చిన బట్టి కమిటీ అనమాట, ఒక 10 మంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి తోచింది పెట్టి ఇదంతా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకా డెవలప్మెంట్ చేయవలసిన చాలా ఉంది. ఎందుకంటే చూసారు చుట్టుపక్కల కొంచెం కవర్ చేయండి సార్. ఇదంతా కూడా అడవి ప్రాంతంలో చాలా చెట్లు, ఎడం చెట్లు కానీ చింత చెట్లు కానీ పత్రి పువ్వులు కానీ చాలా ఉంటాయి. కానీ ఇక్కడ మనం కానీ ఇంకా కొంచెం దృష్టి పెట్టి భక్తులు ఇంకా విలాసాలు ఇస్తుంటే ఎంతో డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉందండి. చాలా మహిమగల దేవుడు అనమాట. ఇక్కడ నేను వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా చాలా వరకు భక్తులే ఉంటారు. ఎటువంటి ఇది అంటే బయటకు వచ్చే ప్రాంతం కాకుండా ఎవరు వచ్చి బస్ వేసి భజన కార్యక్రమం పెడతారు. వాళ్ళు కొన్ని రోజులు ఉండి వెళ్తుంటారు. చాలా డెవలప్మెంట్ ఉంది, ఇంకా డెవలప్మెంట్ అయ్యింది, ఇంకా డెవలప్మెంట్ చేయవలసి ఉందన్నమాట. సో ఇది ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం యొక్క ఆలయ చరిత్ర. అయితే స్వయంగా ఇక్కడ శివుడు వెలడం వల్ల భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పూజలు చేస్తుంటారు. అదేవిధంగా నందీశ్వరుడు రూపంలో ఆలయం ముందునే ఒక పెద్ద రాయి, అది సేమ్ నందిలాగే ఒక ఆకారం ఉండడం, సో భక్తులందరూ కూడా దాన్ని నమ్మి ఈ యొక్క ఇంత పెద్ద నందిని అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆ యొక్క రాయినే ఒక నందిలా చెక్కడం జరిగిందని అయితే వీళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, పార్వతీపురం మన్యం జిల్లా నుండి. For more videos like this, subscribe Big TV channel.